ఏపీలో అనుచిత వ్యాఖ్యలు ముగ్గురు మాజీ మంత్రుల్ని పీడకలల్లా వెంటాడుతున్నాయి. వరుస కేసులు, పోలీసులు ఇస్తున్న నోటీసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు వైసీపీ లీడర్లు. రిలీఫ్ కోసం కోర్టు మెట్లెక్కి న్యాయం కావాలని వేడుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీపై సిట్ నివేదికతో మొదలైన రాజకీయ దుమారం ఇప్పట్లో తెగేలా లేదు. మాటలు దాటి, భౌతిక దాడులు దాటి విధ్వంసాల దాకా చేరుకుంది. ఫ్లెక్సీ తొలగింపు లొల్లితో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ లో ఉన్నారు. ఇదే ఉదంతంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా చిక్కుల్లో పడ్డారు. సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ ని పరుష పదజాలంతో దూషించారంటూ ఇబ్రహీంపట్నంలో, తిరుపతిలోని చంద్రగిరి పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. కేసుల్ని కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు జోగి రమేష్. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే 250 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ జోగి రమేష్ కార్యాలయ సిబ్బంది విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫుటేజ్ ని అప్పగించారు. ఇప్పటికే జోగి నివాసంపై దాడి కేసులో 43 మందిపై కేసు నమోదైంది. 11 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పై మరో 2 కేసులు నమోదయ్యాయి. కానీ నోటీసులు